1953 జులై 24న విడుదలైన జానపద చిత్రం మంజరి. నిర్మాణ సంస్థలు శ్రీ వరుణ అండ్ మహాత్మా పిక్చర్స్. దర్శకుడు అలనాటి హీరోయిన్ లక్ష్మిగారి తండ్రి వైవీరావు. ఈ సినిమా కథేమిటంటే, అనగనగా ఒక కళింగ రాజ్యం. ఆ రాజ్యంలో మాధవుడు అనే రాబిన్హుడ్ తరహా దొంగ ఉంటాడు. ఉన్నవాళ్లని దోచుకుని లేనివాళ్లకి పంచిపెడుతుంటాడు. ఆ రాజ్యపు రాజనర్తకి మంజరిని అపహరిస్తాడు ఒకసారి. ఆమె తన శీలాన్ని కాపాడి చెల్లెలిగా భావించమని మాధవుడి కాళ్లమీద పడుతుంది. మంచి మనసున్న మాధవుడు మంజరి మాట మన్నించి సోదరిగా భావిస్తాడు. కళింగరాజు మంజరి ఎక్కడున్నా వెదికి తీసుకురమ్మని భటుల్ని పంపుతాడు. వాళ్ల బారినుంచి తప్పించుకోవడానికి మాధవుడు మంజరి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళుతుంటారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అనుభవం ఎదురవుతుంది. ఒక దేశంలో మాధవుణ్ణి ఎవరో ప్రేమించడం, మరొక దేశంలో అతడు మరొకరిని ప్రేమించడం, మరో దేశంలో మంజరిని ఎవరో ప్రేమించడం. ఈ అనుభవాల మధ్యలో కళింగరాజు భటుల బారి పడకుండా తప్పించుకోవడం. ఈ సినిమా కథ చిన్న చిన్న కథల సమాహారం అనిపిస్తుంది. రచన చేసింది బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు. ఈ సినిమా విడుదలకు నెల ముందే ఆయన కన్నుమూశారు. సంగీతం సమకూర్చింది హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి. కోట్నీస్ ఛాయాగ్రహణం నిర్వహించిన ఈ చిత్రంలో టైటిల్ పాత్ర మంజరిగా నటించింది జి. వరలక్ష్మి. మంచి మనసున్న మాధవుడిగా నటించింది సి.హెచ్. నారాయణరావు. ఇతర పాత్రల్లో దర్శకుడు వైవీరావు గారు, ఆయన భార్య రుక్మిణి, సి. వరలక్ష్మి, రమణారెడ్డి మొదలైనవారు నటించారు. నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యంగారు కూడా ప్రాధాన్యత గల పాత్రలో నటించడం ఒక విశేషం. ఈ చిత్రం అంతగా ప్రజాదరణ పొందలేదు.